సందర్భం మనందరికీ తెలిసిన విషయం. మరి తల్లి వెంకటసుబ్బమ్మ గారు జ్ఞాపకాలు 3వ సంవత్సరం మరొకసారి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ అందరం చనిపోతాం. కాకపోతే ఎలకాలం అందరము యేసు ప్రభు రాకపోతే ఈ కూడికి అందరికి జరుగుతుంది. ఏ కూడిక? యేసు ప్రభు రాకడైతే ఇంకా జరగదు. తెలుగుదా? ఎంత తాల్మీరే ఆ విషయాన్ని మనం జరగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధము చేతనైనా ఈ పునరుద్ధాన శక్తి నేను పొందవలని పోరాడుచున్నాను. ఏం చెప్తున్నాడు? ఏ విధము చేతనైనా ఈ పునరుద్ధాన శక్తిని మరి ఆయనే ఆ మాట అన్నాడంటే మన పరిస్థితి ఏంటి? అవునా? ఆయనే ఆ మాట అన్నాడంటే అసలు మన పరిస్థితి ఏంటి? ఆనాటి కొందరు మత పెద్దలతో, మత నాయకులతో ఈ విషయం తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు దేవుడి యొక్క పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఆయన సిలువల గురించి, ఆయన పునరుద్ధానాల గురించి ఏర్పాటు చేశారు. అందుకే చాలా చోట్ల నేను సిలువ ఎత్తుకుని నడుస్తున్నాను, నా శరీరం సిలువ ముద్దల పడింది. సిలువ అంటే ఏంటి? ఇలాంటి సిలువ ఎత్తుకుని శ్రమపడే ఉన్నారా? అంత స్థితికి మనము వస్తున్నాం అసలు? ఆ స్థితికి మనం వస్తున్నాం అసలు? కాస్త ఎండెత్తే ఎండటం, కాస్త చలికాలం చలికాలం అంటాం, మనసుకాలం అంటే మనసుకాలం అంటాం, ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ లేదంటాం. మన జీవితాలన్నీ కూడా ఎలా సాగుతూనే హ్యాపీ. అలాగే కరెంట్ ఉంది, అవునా? ఏ ఫ్యాన్ ఉంటే అరువుల మీద పోయి సువార్తను ప్రకటించారు. తిండి లేక మంచిళ్ళు తాగి, ఎక్కడన్నా చెట్లు ఉంటే ఆ ఫలాలు తిని, ఎక్కడన్నా తాటికాయలు ఉంటే అవి చీకి కడుపు నింపుకొని సేవ చేసిన ఆ మహనీయులు, ఆ భిక్షే ఈనాడు మనం ఆ సుఖాన్ని అనుభవిస్తాం. చెప్పటానికి వినటానికి బాగా ఉంటుంది, చెప్పటానికి వినటానికి బాగానే ఉంటుంది, కానీ నడిచేవాళ్ళు కాదు. యేసుక్రీస్తునందు ప్రతి మనుష్యుడిని నేను సంపూర్ణుడిగా చేయాలని నా తాత్పర్యం అన్నమాట. చూడండి ప్రియా దేవుడా, ప్రతి మనుష్యుడిని కూడా ఏమంటున్నాడు? ప్రతి మనుష్యుడిని కూడా సంపూర్ణుడిగా చేయాలి. ఎందుకంటే దేవదానంగా ఉన్నాడా? వెళ్ళిపోయాడు బయట. ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఆయన నాకు ఇచ్చే సమయం 5 నిమిషాలు 10 నిమిషాలు కాబట్టి
అలా అందరికీ ఆ తాత్పర్యం కలిగి ఉన్నాయి. అసలు నేను సంపూర్ణుడు కాగలుగుతానా దేవుని అంత? నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నిన్ను ప్రశ్నించుకోవాలి. నేను నా వరకు నేను సంపూర్ణుడు కాగలుగుతానా? అందరిలో కనిపిస్తా ఉంటే ఏమిటి చిన్న చిన్న సమస్యలు. ఆ సమస్యలు చూస్తే మనం ఆ పునరుద్ధార శక్తిని పొందుతామా? కానీ నేను ఒక వాక్యం మీకు చూపిస్తాను. ఒకసారి ప్రియాదేవులారా, మొదటి కొరింథీ రాసిన పత్రికలు 15వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం చదవడం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చాలు. అక్కడ ఒక గుంపు ఉన్నది, చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ఈ వాక్యము శక్తివంతమైన బలమైన జీవం కలిగి మమ్మల్ని నిలబెట్టి దేవుని ఆత్మ నీ బిడ్డల మీద దయచి కొరపచ్చు. ఈ మొదటి కొరింథీ రాసిన 15వ అధ్యాయంలో చాలా గూఢమైన సంగతులు చెప్పాడు. అక్కడ కొందరు ఏమని చెప్తున్నారట? క్రీస్తు పునరుద్ధానం లేదని చెప్తున్నారు. క్రీస్తు పునరుద్ధానము లేదని చెప్తారు. క్రీస్తు పునరుద్ధానం ఉంది అని ఆయన దృఢముగా బలముగా చూపించున్నారు. అందుకే ఈ మాట రాశాడు, మీలో కొందరు క్రీస్తు పునరుద్ధానం లేదని చెప్పుచున్నారు. తర్వాత చదువు, తర్వాత చదువు 13వ వచనం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. చదవయ్యా. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే. వారితో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఎక్కడ కూడా మనము బలహీనులు కాకూడదు. అక్కడ 2 గుంపులు కనపడుతున్నాయి. ఒకటి పునరుద్ధాన శక్తి ఉన్నది, భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలో యేసయ్య చెప్పిన మాటలే గతించవు. అందుకే ఆయన బ్రతికున్న ఆయన శరీరధారి ఉన్న దినములలోనే అనేక మంది చనిపోయిన వారిని బ్రతికించాడు, స్వస్థపరిచాడు. ఆ మరియా మార్తలతో వారి కుటుంబంతో అంటాడు కదా, పునరుద్ధానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసం నుంచి చనిపోయిన వాడు మరలా బ్రతుకును. తర్వాత ఏముంది? నా యందు విశ్వాసం ఎన్నటికీ చనిపోడేక. ఎంత గొప్ప భాగ్యం అది. ఈ గురి మనకుందా? అందుకే ఇంతక మా అన్నగారు చదివించాడు ఒక మాట, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలమైన మాట. ఆ ఒక్క మాట చాలు అసలు మనం జీవించాలంటే. అందరూ మనం ఆయనకి ఇష్టపడదు.
అందరూ మరణం ఆయనకి ఇష్టం ఉంటుందా? ఏ మరణం ఆయనకి ఇష్టం రాసేట్టుగా? భక్తుల మరణం. భక్తుల మరణమే ఆయనకి ఇష్టం. యెహోవాయందు భయభక్తులు కలిగి భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనకు భయపడుచు లోకాసు వార్తలు అదే అంటాడు మొదట 50 వచ్చాడు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరాలకు నిలిచింది. ఎన్నటికి చనిపో. అసలు ఈ ఆలోచన మనకి ఎప్పుడు ఉండాలి. ఈ తలంపులు మనకి ఎప్పుడు ఉండాలి. ఈ నడవడికి మనకి ఎప్పుడు ఉండాలి. తల్లిగారు సుఖంగారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూర్చునే ఉండేది. అన్నగారు ఉన్నాడన్నమాట. అయ్యా లేడయ్యా ప్రార్థన చేసేదయ్యా ఒకసారి అక్కడ కూర్చునే ఉండేది. చాలా ఆత్మీయమైన మాటలు చెప్పేది. ఇప్పుడు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మన నోట ఆత్మీయ అనుభవాలే రావాలి. మన పిల్లలకి ఆ మాటలే మనం వాళ్ళకి బోధించాలి. ఇజ్రాయిల్తో కూడా చెప్పిన మాట అదే కదా. మీరు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు మీరు ఈ మాటలే మాట్లాడుకోవాలి. ఒక స్థితి వచ్చేసరికి మనం దేవుల్లో పూర్తిగా లేఖనాన్ని ఎరిగి ఉండాలి. బిలాము అంటాడు, నీతిమంతులు మరణం అంటే మరణం నాకు లభించునా? లభించిందా బిలాముకి? అమ్మా బిలాము అంటాడు, నీతిమంతులు మరణం అంటే మరణం నాకు లభించునా? లభించిందా? శిలువదాస్ గారు బిలాము గారికి నీతిమంతుల మరణం అంటే మరణం లభించిందానికి ఏమైపోయాడు? ఏమైపోయాడు? ఆయన బాధ ఆనాడు దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలీయులకి భిన్నంగా ఉంది. ఆ బాలాకు అనే రాజు మాట విని భిన్నంగా బోధించాడట. అదే ప్రకటనలో రాయబడి ఉంది. బిలాము బోధన సంఘంలో ఉండకూడదని. ఏ బోధన అంట? బిలాము బోధన సంఘంలో అయిపోయింది. ఆ టైం ఒకసారి మనము గుర్తు చేసుకున్న ప్రియా దేవుల సంఖ్యాకాండల మాటలను ముగిస్తా. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో నీతిమంతుల వంటి మరణము మాకు లభించాలి. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాక. అది కానీ లభించలేదు. ఆయన అంటున్నాడు ఆ మాట. కానీ నీతిమంతుల మరణం వంటి మరణం ఆయనకి అందరూ మరణం ఒకటే అనుకోవాలి. నేడు రేపు యేసయ్య రానయ్యున్నాడు, నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు. ఎత్తబడుదువా నీవు ఇడువబడుదువా, ఎత్తబడకపోతే నీవు ఇడువబడుదువు. నేడు రేపు యేసయ్య రానయ్యున్నాడు, నిన్ను నన్ను ఆయనతో తీసుకుపోతాడు. ప్రతి ఒక్క సమయముందు అసమయముందు కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి మనం. నాకు ఈ పునరుత్థానం యొక్క నీతిమంతుల పునరుత్థానం శక్తి నేను పొందగలుగుతానా? జనాలు పట్టిన ఒక ఆయన బ్రాహ్మణుడు, నేను వెళ్తా ఉంటే సరి చేసుకుని దగ్గరికి వచ్చాడయ్యా, దేవుని రాజ్యము ఎట్లా ఉంటుందోనయ్యా. ఆయన చర్చికి ఆయన కాదు, ఆయన పాటలు పాడే ఆయన కాదు, బోధించే ఆయన కాదు, మనకు అలాగ అందరు కనపడాలని ఆశగాడ లేదు. ఆయన కన్నీళ్లు పెడుతూ బ్రాహ్మణుడు ఆయన, అయ్యా దేవుని రాజ్యము ఎలా ఉంటుందోనయ్యా. ఇప్పుడు రాజ్యాలు చూస్తున్నాగా మనం, అవును కదా, ఇప్పుడు రాజ్య పరిపాలన చూస్తున్నాగా. ఆయన వాటిని వర్ణిస్తూ కొంచెం అట్లా బయటకు పెట్టాడు. అసలు దేవుని రాజ్యం ఎలా ఉంటుందోనయ్యా.
ఆ పునరుద్ధాన శక్తి ఎలా ఉంటుంది, ఆ మహిమ ఎలా ఉంటుందయ్యా, ఆ ఆనందం ఎలా ఉంటుందయ్యా, ఆ సంతోషం ఎలా ఉంటుందయ్యా అంటున్నాడు. మొదటి పునరుద్ధానమందు ఎత్తబడిన వారు మాత్రము 1000 సంవత్సరాలు పరిపాలన ఉంటారు. ఇది గుర్తెరాలి. రెప్పపాటే ఏంటంట శ్రీరామూర్తి గారు, రెప్పపాటే మొదటి పునరుద్ధానమందు ఎత్తబడిన వారంట 1000 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన అంట. మరి చోట వారు హతసాక్షులైన వారు అంటారు. ఎవరంట? దేవుని కొరకి మొక్కలు చేయబడాలంట. కాబట్టి సద్దూకైలు అనేవారు పునరుద్ధాన శక్తి లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, ఇదంతా ఎవరు చూశారు అనేవాళ్ళు లేదా అమ్మా? ఉన్నారా లేదా? ఇక్కడ ఇదంతా ఎవరు చూశారు? తనను తానే కురంగా తీసుకునేవాడు, తనను తానే విశ్వాసంలో బలహీనపరుచుకునేవాడు. రోమ సంఘస్థులు ఆ మొదట ఇచ్చానంటాడు, మీరు పులి కలుపుకున్నాడు ఒకరు, మీరు స్థిరంగా నిలిచి. తల్లి చనిపోయే 3వ సంవత్సరం ఎందుకు చెప్పండి మనం? సరే చనిపోయినా అని అక్కడ ఉంచండి. మనం ఒక దినమున మనం కూడా చనిపోవాల్సిందే. 969 సంవత్సరాలు మెతుషెల చనిపోయాడు. గొప్ప గొప్ప యాధాంతులంతా చనిపోయారు, మహామహా చనిపోయారు. అలాగంటే మనం గొప్ప? అసలు మన చివర పెట్టేకి అంతే. 40 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఏమంటారు? షుగర్ వచ్చిందా అంటున్నారు, మోకాలు నొప్పి అంటున్నారు, నడుము నొప్పి అంటున్నారు, చలి అంటున్నారు, ఎండ అంటున్నారు. చూడండి, నేను క్రాప్ ఒక ఆయన వాక్యం చెబుతుంటే కొల్లూరులో జరిపించి 5 గంటలకు మళ్ళీ క్రాప్ వెళ్ళాను. లాస్ట్ గారు మా అమ్మ 13 మంది సంతానానికి అందన్నాడు. ఆయన సాక్ష్యం నేను నాకు చెప్పాడు. మా అమ్మ 8 మంది ఆడపిల్లలకి అంది, 5గురిని మగ పిల్లలే. నాకు చేతబడి చేసేవారు. మా కుటుంబంలో 3 చేతబడి చేస్తే 2 వెళ్ళిపోయారు. యేసు ప్రభు అయితే నన్ను స్వస్థపరిచాడు. ఎంత గొప్ప మాట చూడండి. మరి ఆయన 2 కుమారులు ఇప్పుడు సావుకులయ్యారు. ఓపిరు గారికి క్రైస్తవ జీవితం అంటే ఏదో చిన్న పాలకాయలు ఆటలాడేది కాదు. అది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. యుద్ధాలు జరుగుతున్నాయి చూసారా, ఆయన మరణించాడు. ఆ తండ్రికి అంత దుఃఖం. అవునా? మనం కూడా ఆత్మీయ యుద్ధం చేసేటప్పుడు సాతాను చేతిలో ఓడిపోయామనుకో, ఆ పరలోకపు తండ్రికి ఎంత దుఃఖమో తెలుసా? అందుకే అంటాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి అంటాడు. ఏమంటాడు? పరిశుద్ధాత్మను కుమారులు దుఃఖపరిచిన క్షమాపణ కలదంట. కానీ పరిశుద్ధాత్మను దూషించు వాడికి ఈగ ఉందైనాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పునరుద్ధాన శక్తి మనం పొందాలి అంటే పోరాటం. ఈ సువార్త తప్ప అంటాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఈ బాధ తప్ప మీరు ఏ బాధ నమ్మమాకండి అంటాడు అపోస్తలుడైన పౌలు. మరి ఏ బాధ అది? శ్రీరామూర్తి గారు అదే బాధ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఆ మాట. ఇది ఈ బాధ, ఈ స్వార్థ మీదే, ఈ పునాది మీదే మీరు కట్టాలి. మరొక బాధ వస్తుంది, వచ్చేసింది.
శరీర కోరికలు తీర్చుకుంటూ క్రీస్తును ప్రకటించేవాడు ధనం సంపాదించుకుంటూ ఈ లోక అనుభవిస్తూ క్రీస్తును ప్రకటించేవాడు లేకపోలేదు. నేను గమనించాను. అందుకని ఇక్కడ ఆ కొరింది ఆ 15 అధ్యాయం బిలాము ఆ మాట చదివారు కదా, ఒకసారి చదవండి. ఆ మాట చదవండి. 22 అధ్యాయంలో నీతిమంతులు మరణం అంటే మరణం అభిషులా సత్యాలుగా సంఖ్యాకాండములు మనం చూస్తే 22 అధ్యాయం 22 అధ్యాయము 37 వచనం చూడండి ఒకసారి. 23 అధ్యాయం సంఖ్యాకాండము 10వ వచనం చదివి. సంఖ్యాకాండం 23 అధ్యాయము 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక. ఈయన అనుకున్నాడు. ఈ పాపం చూడండి ఎట్లా తిప్పు రాసుకున్నాడు. ఆయన రాసుకున్నాడు నాకు లభించును గాక అంటే లభించుద్ది ఆయనకి. ఆయన త్రావ తప్పిపోయాడు. ఇశ్రాయేలుని నేర్పరచుకున్న నా జనము అంటే ఈయన ఆ బాలాకు మాటని నేను శపిస్తాను. ఆ బాలాకు మాటలు ఏం చెప్తాడు? ఇశ్రాయేలు ప్రజల్ని శపిస్తాడు. కానీ నోట దేవుని దీవెనే వస్తుంది. ఇంటి కొట్టికి బంతి కొట్టికి రెంటికి చేస్తాడు. ఇటు బాలాకు నేను పిలిస్తే నువ్వు వాళ్ళని దీవిస్తావన్నాడు. దేవుడేమన్నాడు? నేను నిన్ను గాడి చేత బుద్ధి చెప్తే నువ్వు బాలాకు మాటలు వెళ్ళావు. చూడండి, చివరికి భయంకరమైన శత్రువుల చేతులు సావపడ్డాడు. అవన్నీ టైం అయిపోయింది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధమ చేతైనాను ఈ పునరుద్ధాన శక్తిని నేను పొందాలి. అందరం చనిపోతామంటాం. నీతిమంతుల ఏమంటాడు? మరణం వంటి మరణం మనం పొందాలి. ఇదే దేవుని దృష్టికి విలువైనది. ఇంకేది లేదు విలువైంది. ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తము భూమి మీద ధారపోసి రాయబడి. ఇంకంతకంటే ఏం చేయాలి మనకి? ఇంకా అది ఎన్నటికి దాని భక్తులు రాశారు. అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసింది. ఎలా చెల్లించలేము? ఆయన చేసిన త్యాగానికి మనము వెల చెప్పట్లేదు. ఏమిచ్చి ప్రపంచంలో ఒక ఆత్మలో కాటా పెడితే, ఈ ప్రపంచంలో విలువైన వస్తువులో కాటా పెడితే ఆ ఆత్మతో ఇవన్నీ కూడా సమానం కాలేదు అనుకుంటా. అందుకే లోకాన్ని ప్రేమించి అనేక మంది పల్టీ కొట్టిన విశ్వాస జీవితం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధమ చేతనైనాను పునరుద్ధాన శక్తిని మనం కూడా పొందాలి. అదే గురి, అపోస్తలుని గురి. మన గురి కూడా సొలొమోను ఒకటే, నాకు జ్ఞానం ఇవ్వాలి ఈ ప్రజలు. జ్ఞానంతో పాటు కూడా నీకు ఐశ్వర్యం, ఘనతెత్తనం, ఆ రాజ్యము, ఆ పరిపాలన వర్ణింప. కుడి చేతిలో దీర్ఘాయు, ఎడం చేతిలో ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, తల్లి శుభముగా
జ్ఞాపకం చేస్తూ కొన్ని మాటలు ప్రభా అందించడానికి ఆయన నీ కృప చూపారు. నీ కనికరం నీ దయ ప్రేమ అయ్యా శ్రీరామూర్తిగా శుభముగా తల్లి ఇచ్చిన సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఏ విధము చేతనైనా పునరుద్ధాన శక్తిని పొందాలని చెప్పారు సేవకులు మేమందరము కాదు ఆ రాజ్యం వరకు మేము పోరాట కృప చూడండి. ఇంతబడిన మాటలను దీవించి రాష్ట్రంలో చిన్న బిడ్డలందరినీ దీవించి ఆశ మా రక్షకుడు లోక రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వందనాలు.